మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా గోవింద రాస్తున్నారు. ఏటి సూతకం ఉన్నవారు పుష్కరాలకు వెళ్ళవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ముందుగా కృష్ణా పుష్కరాలకు మనం స్వాగతం పలుకుదాం. ఉన్నది గోదావరి పుష్కరాలు, రాబోతున్నది కృష్ణా పుష్కరాలు. ఆ పిమ్మట నర్మదా, ఆ పిమ్మట మరొక నది కావేరి. ఇట్లాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అని చెప్పుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక నదికి వస్తుందే అంటే మళ్ళీ ఈ నదికి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి పుష్కరము అన్నారు. పోషింపబడేది అని అర్థం. పుష్కరం అంటే పోషించడం ఏమిటి? వృద్ధి పెంపొందింపబడడం. శరీరం, జీవశక్తి, ప్రాణశక్తి, కుటుంబం, వంశం ఇవన్నీ కూడా పోషింపబడతాయి. సంవత్సర కాలం పాటు సూతకంలో ఉన్నవాళ్ళు ఇలా పుష్కరాలకు వెళ్ళి స్నానాలు చేయవచ్చునా అంటే చేయకూడదు అంటుంది శాస్త్రం. పుష్కరాలలో పితృపక్షాలకు సంబంధించి పితృశ్రాద్ధాలకు సంబంధించే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మేము సంవత్సర సూతకంలో ఉన్నాం కనుక వెళ్ళి చేస్తామండి అంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ 2 విధానాలు ఉన్నాయండి. గతించిన పితరులకు మనం నిత్య శ్రాద్ధము, వైకల్పిక శ్రాద్ధము, మాసిక శ్రాద్ధము ఆచరించే నిమిత్తమై 16 మాసికాలు పెట్టే విధంగా ఒక సంకల్ప దీక్షాబద్ధులమే ఉన్నాం. వీళ్లకు నదీ తరణం, నదులను దాటడం కానీ కొండలు దాటడం కానీ ఇవి వర్జనీయం, శాస్త్రం అంగీకరించదు. పుష్కరాలకు వెళ్ళి స్నానం చేయాలి అంటే సంకల్పం చెప్పి సంకల్పాన్ని అనుసరించి స్నానం చేయాలి. మరి శ్రాద్ధ కర్మ, పితరుల కర్మ చేసేటటువంటి వారి స్నానం ఇలా ఉండదే కనుక సంవత్సర దీక్షలో ఉండేటటువంటి వారు, ఆశౌచంలో ఉండేటటువంటి వారు శుచిత్వం లేనటువంటి వారు అవుతారు కనుక వారికి పుష్కర స్నానం లేదు అని చెప్పాలి. శ్రాద్ధకర్మకు ఘాతం కాకుండా, సంకల్పం లేకుండా సమీపంలో ఉండేటటువంటి వారు స్నానం చేసి అందులో మళ్ళీ పితృకర్మలకు సంబంధించినటువంటి శ్రాద్ధకర్మలు, దానాలు ఇవి చేయవచ్చు. శ్రాద్ధం చేసేటటువంటి వాళ్ళు నిజానికి దానం కూడా చెయ్యకూడదు. ఇది కూడా శాస్త్రం చెబుతుంది. శ్రాద్ధం చేసే శక్తి లేనటువంటి వాళ్ళు, మంత్రయుక్తంగా తర్పణాదులు ఇచ్చే వీలు లేనటువంటి వాళ్ళు మాత్రమే దానాలు చేస్తారు. ఏ ఇంట్లోనైతే శ్రాద్ధం నిర్వహింపబడుతుందో, ఏ ఇంట్లో అయితే తద్దినం పెడతారో ఆ ఇంట్లో ఆ రోజు దానం ఉండదు. ఇది శాస్త్రం చెప్పే విషయం. అయితే ఈనాటి కాలంలో శాస్త్రం అనేది కాలధర్మాన్ని అనుసరించి ఉంటుంది కనుక సంవత్సర పుష్కర కాలంలో లేక సంవత్సర దీక్షలో ఉండేటటువంటి వాళ్ళు, మరణించినటువంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధారణ స్నానాలు చేయవచ్చును కానీ విశేషించి పుష్కర సంకల్ప స్నానం లేదు అనే చెప్పాలి. మరి ఉత్తరం చూద్దామండి.